పట్టణంలో లైటింగ్ పనులు పూర్తి చేసి పట్టణాన్ని సుందరంగా స్వచ్ఛమైన జమ్మికుంటగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ అన్నారు. జమ్మికుంట పట్టణ ప్రజల స్థానిక నేతల సహకారంతో జమ్మికుంట మున్సిపాలిటీ ఆస్తి పన్ను వసూలు చేయడంలో ఇప్పటికే ముందు వరుసలో నిలిచామని, అందులో భాగంగా జమ్మికుంట మున్సిపాలిటీని సుందరంగా స్వచ్ఛ జమ్మికుంటగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ అన్నారు. మంగళవారం సాయంత్రం పట్టణంలోని ROR బ్రిడ్జిపై ఏర్పాటు చేసిన స్ట్రిప్ లైట్లను కమిషనర్ మహమ్మద్ అయాజ్, మేనేజర్ రాజిరెడ్డి, AE నరేష్, వికాస్, TPO శ్రీధర్, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ సదానందంలతో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంలో వరుస రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పట్టణ నడిబొడ్డున గల ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఉన్న పోల్స్లకు లైట్ ఫిట్టింగ్ తో పాటు పోల్స్ కు స్ట్రిప్ లైట్లను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ మహమ్మద్ అయాజ్ తెలిపారు. పట్టణ సుందరీకరణకు పట్టణ వాసులతో పాటు స్థానిక నేతలు, మీడియా మిత్రుల సహకారం ఎంతో ఉందన్నారు. పట్టణంలో కొనౌ కర్పస్ చెట్లను తొలగించామని, పట్టణంలో లైటింగ్ పనులు నేడు మొదలైందని, వారం రోజుల్లో లైటింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు. పట్టణంలో పారిశుద్ధ్య పనులు, సుందరీకరణ పనులకు సహకరిస్తున్న పట్టణ ప్రజలు, స్థానిక నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. 5% రిబేట్ లో కూడా జమ్మికుంట మున్సిపాలిటీ 151 మున్సిపాలిటీలలో ముందు వరుసలో ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పలువురు పాల్గొన్నారు. మన జమ్మికుంట నడిబొడ్డున గల ఫ్లైఓవర్లో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. సో వాటిని నివారించడానికి ముఖ్యంగా మనిషి యొక్క ప్రాణం చాలా విలువైనది. దాన్ని కాపాడడంలో భాగంగా మన జమ్మికుంట మున్సిపాలిటీ, మన పట్టణ ప్రజల సహకారంతో, స్థానిక నాయకుల సహకారంతో మీరు కట్టిన పనులతో ఈరోజు మనం ప్రమాదాల నివారణకై మన జమ్మికుంట పట్టణంగా ఈ ఫ్లైఓవర్పై ఇంతకుముందు కేవలం ఒక 27-28 పోల్స్కి లైట్లు వెలిగాయి. అన్ని పోల్స్కు లైట్లు వెలిగేలా రచించాం. దాంతో పాటుగా స్ట్రిప్ లైట్స్, ఎందుకంటే రాత్రి ఎవరైనా వేరే ఊరి నుండి వచ్చినా, కొద్దిగా నిద్ర మబ్బులున్నా వాళ్ళకి క్లిక్ కావడానికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆ ప్రమాదాల నివారణకై మనం ఈరోజు ఈ స్ట్రిప్ లైట్స్ కూడా దీనికి వేయడం జరిగింది. ముఖ్యంగా కేవలం ఈ ఫ్లైఓవరే కాకుండా పట్టణంలోని అన్ని వార్డ్స్లో మనకు చాలా లైట్స్ యొక్క కొరత ఉంది. వాటిని ఆల్రెడీ మనం తెప్పించడం జరిగింది. ముఖ్యంగా పట్టణంలో ఉన్న అన్ని వార్డ్స్లో ఈరోజే మనం అన్ని లైట్లు బిగించే కార్యక్రమం చేయడం జరిగింది. అన్ని దశల వారీగా ఈ వారం రోజుల్లో పట్టణంలో అన్ని వార్డులలో ఎక్కడైతే చీకటి ఉందో, ఎక్కడైతే కొన్ని లో ఏరియాస్ ఉన్నాయో వాటిలో కూడా మనం లైట్లు బిగించుతున్నాం. ముఖ్యంగా పట్టణ ప్రజలతో కోరేదేమంటే రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క సెంట్రల్ మీడియాలో మనకి కోనా కార్పస్ మొక్కలు ఉన్నాయి, వాటిని కట్ చేసినాం. సో ముఖ్యంగా కోనా కార్పస్ మొక్కలతో ఎటువంటి ప్రమాదం లేదు. ఎందుకంటే ఎప్పుడు ప్రమాదం అంటే కోనా కార్పస్ మొక్కలతో ఆ యొక్క కోనా కార్పస్ మొక్క అనేది వృక్షంగా మారి ఆ వృక్షంలో నుండి ముప్పటి రేణులు బయటకు వస్తే అవి మనం తీసుకుంటే మాత్రమే శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలిసింది. కానీ శాస్త్రీయంగా ఎక్కడ కూడా ప్రూవ్ కాలేదు. అయినప్పటికీ ప్రజల యొక్క భావనను దృష్టిలో పెట్టుకుని మన యొక్క కోనా కార్పస్ మొక్కల్ని కట్ చేయడం జరిగింది. వాటిని ట్రిమ్మింగ్ చేసి వాటిని కూడా మనం పెట్టుకొని మిగతా కూడా ఏదైతే మనకు ఈ మీడియం ఉందో దాంట్లో మనం బోగన్విల్లా ప్లాంట్స్, మరి రకరకాల పూల మొక్కలు కానీ ఈ షాడో ప్లాంట్స్ అనేది నాటి మన యొక్క జమ్మికుంట పట్టణాన్ని తప్పకుండా ఒక బ్యూటిఫుల్ క్లీన్ అండ్ గ్రీన్ సిటీ, దాంతోపాటు కూడా బ్యూటిఫుల్ సిటీగా మార్చడానికి మా యొక్క సిబ్బంది, ఇంజనీర్ గారు, టౌన్ ప్లానింగ్ TPO గారు, మా మేనేజర్ గారు, అందరు సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, శానిటేషన్ గారు అందరూ కూడా రేంబాలు కష్టపడి పనిచేస్తున్నాం. ఎందుకంటే మాకు ఇక్కడ ప్రజల యొక్క సహకారం ఆ విధంగా ఉంది. మేము పనిచేయడానికి కారణం ముఖ్యంగా ప్రజల యొక్క సహకారం, మన పాత్రికేయ మిత్రుల సహకారం, మనకు నాయకుల సహకారం ఉంది కాబట్టి మనం ముందుకు సాగుతాం. రాబోయే రోజులు తప్పకుండా జమ్మికుంట మున్సిపాలిటీని స్టేట్లోనే ఒక మంచి పురపాలక మార్చడానికి మా అంతు కృషి చేస్తాం. ముఖ్యంగా మీకు అందరికీ తెలిసిందే, జమ్మికుంట మున్సిపాలిటీ అనేది రాష్ట్రంలో 151 మున్సిపాలిటీల్లో ఈ యొక్క ఆస్తి పన్ను వసూలులో రాష్ట్రంలో మొదటి స్థానం నిలిచింది. ఈ యొక్క 5% రిబేట్లో కూడా ఈ రోజు వరకు మనం మొదటి స్థానం ఉన్నాం. తప్పకుండా ఈ 5% రిబేట్ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ లో కూడా ప్రజల యొక్క సహకారం చాలా ప్రశంసనీయం. వాళ్ళకి ప్రత్యేకంగా పట్టణ ప్రజలకు, గృహ యజమానులకు, మరి వ్యాపారులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వారి సహకారం మరలేని వారు సహకరిస్తుంది కాబట్టి మన యొక్క జమ్మికుంట పురపాలిక ఈరోజు రాష్ట్రంలో ఈ 5% రిబేట్లు కానీ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ కానీ ముందు వరుసలో ఉంటుంది. రాష్ట్రంలో ముందంజలు ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా పట్టణ ప్రజల సహకారంతో
స్థానిక నాయకుల సహకారంతో మరి జిల్లా కలెక్టర్ గారు స్పెషల్గా మన యొక్క ప్రత్యేక అధికారి ప్రఫుల్ దేశాయ్ గారి సహకారంతో ముఖ్యంగా కూడల్లో ముఖ్యంగా జంక్షన్స్ ఏర్పాటు చేయడానికి కొత్తపల్లి జంక్షన్ కానీ మిగతా జంక్షన్ కూడా ఏర్పాటు చేయడానికి మనం ప్రణాళిక రూపొందించున్నాం. రాబోయే రోజుల్లో ఈ పనులను కూడా స్టార్ట్ చేస్తాం.